అయితే దోశని అయితే అలా తుంచుకోవాలి. బా దోశ అయితే భలే సాఫ్ట్ గా అవుతుంది, దూదినట్టుంది. ఈ చట్నీ, ఎర్రకారము, పప్పుల చట్నీ తీసుకొని అబ్బా సూపర్. మామ స్పైస్ అయితే అల్లాడిచ్చింది, సూపర్ గా అయితే ఉంది. ఆ నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. చూడండి ఆ బొంబాయి చట్నీ, ఆ పప్పుల పొడి, ఎర్రకారం. ఇదండి మామ, మొత్తం అయితే రెడీ అయిపోయింది. కడపలో ఫేమస్ అయిన మాషాల్లా పిజ్జా కారం దోశ. హాయ్ అస్సలం అయికం మామ. అందరికైతే కడపలో అందరికి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంది, ఎన్నున్నా కూడా కడప కారం దోశ క్రేజ్ వేరు. కడపలో అయితే బ్లాక్ బస్టింగ్ వైరల్ అవుతున్న సూపర్ అయితే కారం దోశ ఉంది. ఏదో కాదు మాషాల్లా కారం దోశ. ఇంకా అయితే ఇప్పుడైతే ఆడికైతే వచ్చేసినాం. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న కారం దోశకైతే అంత ఇంత క్రేజ్ కాదు, చాలా మంది యూట్యూబర్లు, చాలా మంది సెలబ్రిటీ తిన్నారు. మనం కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడైతే పిజ్జా అంతే ఉంటది, కారం దోశ మాత్రం పిజ్జా కన్నా డబుల్ ఉంటది, ఎంత ఉంటది. మేకింగ్ మొత్తం అయితే మీకైతే ఈ వీడియో కవర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, చూసేద్దాం. మామ ఇక్కడైతే మొత్తం అయితే రెనోవేట్ అయితే చేశారు. ఇప్పుడైతే మీకైతే సిట్టింగ్ అయితే ఇలా ఉంటది. ఇటు సైడ్ చూసుకోండి, ఫేమస్ అంటే బొంబాయి చట్నీ. దాంట్లోకి అయితే కారం అయితే చూసుకోవచ్చు ఎలా ఉంది. ఈ బొంబాయి చట్నీ కారం వేసుకుని తింటే అయితే ఆ స్పైస్ తగిలితే రచ్చర్ లేపే వచ్చట్టే. ఇంక ఇక్కడైతే ఇంకా సెటప్ అయితే ఎప్పుడైతే రెడీ చేస్తున్నారు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అయితే పెడుతున్నారు. అరిటాకు పెట్టడం వల్ల ఏంటంటే మీకైతే ప్లాస్టిక్ వాటి వల్ల అయితే క్యాన్సర్ అయితే వస్తుంది. అరిటాకులో పిజ్జా కారం దోశ పెట్టుకొని అలా తీసుకొని తింటే చూపిస్తాలండి మామ, మీకే నోట్లో నీళ్ళు వస్తాయి, అంత బాగుంటది. నెక్స్ట్ అయితే మనం ఏదో గుడ్డు దోశ అయితే ఆర్డర్ చేసాం మామ. తర్వాత ఏదో కారం దోశ కూడా అయితే వేస్తున్నారు. ఇది మామ 2-3 గంటలు పిండేసి దోశ తయారు చేస్తే పిజ్జా షేప్ లో అయితే వచ్చేస్తుంది. అటు సైడ్ దోశ బాగా కాలిన తర్వాత అయితే అలా అయితే పిజ్జా షేప్ లో అయితే వచ్చేస్తుంది. దాని పర అయితే బొంబాయి చట్నీ, ఎర్రకారం, పప్పుల చట్నీ అయితే వేస్తారు మామ. ఎగ్ కావాలంటే దానిపైన సపరేట్ అయితే ఎగ్ కొట్టేస్తారు. అది కూడా అయితే ఆ పిండిలో అయితే బాగా అయితే మిక్సింగ్ అయిపోతుంది. చూడండి ఆ ప్రిపరేషన్ అంటే ఇదే మామ. స్టార్ట్ అయింది మా ప్రాసెస్. దానిపైన బొంబాయి చట్నీ, ఎర్రకారము, పప్పుల పొడి. అది కడప స్టైల్ అంటే. ఇదండి మామ, మొత్తం అయితే రెడీ అయిపోయింది. కడపలో ఫేమస్ అయిన మాషాల్లా పిజ్జా కారం దోశ. మొత్తం అయితే 2 సైడ్స్ అయితే దోశని కాల్ చేసి దానిపైన అయితే ఎర్రకారము, పప్పుల పొడి, తర్వాత బొంబాయి చట్నీ వేసి అయితే ఇస్తారు. లోపల అయితే పొగలు ఎక్కుతుంది, చూడండి ఎలా ఉంటుందో. ఇది మా అందుకే పిజ్జా దోశ అని చెప్పి ఊరికి చెప్పలేదు. ఇంకైతే దీన్ని అయితే మనం టేస్ట్ చేద్దాం, కాలిపోతుంది. మొత్తం పిజ్జా షేప్ లో ఉంది పిజ్జా కారం దోశ. ఇలాంటి దోశ నాకు తెలిసి ఎక్కడ దొరకనదు, మన కడపలోనే నైతే తిన్నది. ఒకవేళ మీకైతే వేరే ఏపీ అండ్ తెలంగాణ, ఆల్ ఇండియాలో ఎక్కడైనా దొరికితే ఇలాంటి పిజ్జా కారం దోశ ఒకవేళ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. దోశ తినాలంటే ఫస్ట్ అయితే తుంచుకోవాలి బాగా. దీంట్లోనే చట్నీలు ఉన్నాయి కాబట్టి దీన్ని అయితే టేస్ట్ చేద్దాం. కాలిపోతుంది, చూడండి పొగలు వస్తుంది. కారం ఉంది, ఇక్కడ మంచి స్పైసీ కారం దోశ అంటే కడపకు వచ్చింది మా. కారం అయితే ర్యాంపే, అంత స్పైసీగా ఉంది, అదిరిపోయినట్టే. ఇక్కడ ఇచ్చిన చట్నీ అయితే ట్రై చేద్దాం. బొంబాయి చట్నీ, ఎర్రకారం. అయితే దోశని అయితే అలా తుంచుకోవాలి. దోశ అయితే భలే సాఫ్ట్ గా అవుతుంది, దూగినట్టుంది. ఈ చట్నీ,
ఎర్రకారం పప్పుల చట్నీ తీసుకొని అబ్బా సూపర్. బా మీరైతే ఎన్ని దోశలు తిన్నా కూడా ఈ పిజ్జా దోశ క్రేజ్ ఎందుకు తగ్గలేదు అంటే దోశ చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది, క్రంచీగా ఉంది. అలాగే వీళ్ళు ఇక్కడ హోమ్ మేడ్ ఏం తయారు చేస్తారంట, ఇదైతే రుబ్బుతారు మిక్సీలో వేరు, దానివల్ల ఈ బొంబాయి చట్నీ కారం అదిరిపోయింది. నెక్స్ట్ అయితే గుడి దోశ చెప్పాం, అది కూడా తినైతే టేస్ట్ చెప్తాను. ఇదైతే గుడి దోశ మామ. ఇందాక వచ్చేసి మనం పిజ్జా కారం దోశ అయితే నార్మల్ అయితే ట్రై చేసాం. ఇప్పుడైతే పిజ్జా కారం దోశ ఎగ్ దోశ ఇదైతే చూడడానికి అయితే ఇలా అయితే ఉంటది. చూడండి సేమ్ అయితే పిజ్జా లాగే ఉందిగా మామ. స్పైస్ అయితే అల్లాడిచ్చింది, సూపర్ గా అయితే ఉంది. ఆ నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. చూడండి ఆ బొంబాయి చట్నీ, ఆ పప్పుల పొడి, ఎర్రకారం, ఇదైతే గుడ్డు దోశ. దీన్ని తినాలంటే నేను చూపిస్తే చెప్పండి. దోశ అయితే సాఫ్ట్ గా అవుతుంది మామ, కాలిపోతుంది. ఫస్ట్ ఇలా ఈ చట్నీతోనే తీసుకోవాలి. చూడండి ఎలా ఉందో దోశ, పప్పుల పొడి, అందుకని కారం, గుడ్డు దోశ ఇది. అబ్బా సూపర్. స్పైస్ కి నోట్లు మాట్లాడలేదు, టేస్ట్ అయితే అవసరంగా లేదు. దీనిపైన అయితే చట్నీలో చెప్తారు, దీనిపైన బొమ్మ చట్నీ వేసుకోవచ్చు, ఎర్రకారం కూడా అయితే వేసుకొని అలా దోశని సాఫ్ట్ గా దోశని తీసుకొని ఆ ఎర్రకారం పప్పుల చట్నీ అబ్బా సూపర్. అదిరిపోయింది, బాగుంది మామ. ఇక్కడ నార్మల్ టైంలో అయితే క్రౌడ్ అయితే ఫుల్ గా అయితే ఉంటారు. మనమైతే మీకోసం అయితే మొత్తం మేకింగ్ తో సహా చూపిద్దాం అని చెప్పేసి అయితే ఎర్లీగా అయితే వచ్చేసాము. ఎందుకంటే క్రౌడ్ లేనప్పుడు అయితే మీకైతే డీటెయిల్ గా చూపించగలం. ఇప్పుడైతే కూర్చొని అయితే ఫ్రీగా అయితే తింటాము. ఇంకో గంట పోతే ఇప్పుడైతే 7 కూడా కాలేదు, స్టార్ట్ చేసే టైం అయితే వచ్చేసాం. కరెక్ట్ 6:30, 7 కి అయితే ఓపెన్ చేస్తారు. మార్నింగ్ అయితే పొద్దున ఓపెన్ చేస్తారు. ఇప్పుడు 8, 8:30కి వచ్చారనుకోండి, ఇక్కడ అసలు ఫుల్ జనాలు ఉంటారు, అంత ఉండదు, ఫుల్ క్రేజ్ అయితే ఉంటది. ఇంకా కడపలో ఇలాంటి ఫేమస్ ఉన్న దోశ స్పాట్ ఏమున్నా కూడా అయితే మీకు చెప్పేస్తాను, ఫాలో అవుతున్నాడు. ఇంకోటి వచ్చేసి చాలా మందికి అయితే పిజ్జా దోశ చాలా మంది అడ్రస్ సరిగ్గా చూపించలేదు. మీకైతే ఈ వీడియోలో అయితే అడ్రస్ కూడా చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు ఎండ్ వరకు చూసేసి కామెంట్ చేసి వెళ్ళిపోండి, ఒకళ్ళు మీరైతే ట్రై చేసింటే. మామ ఎన్ని లీటర్ ఆఫ్ బొంబాయి చట్నీ ఎందుకుందా అనుకుంటున్నారేమో. ఇవన్నీ అయితే పార్సల్లోకి అయితే వెళ్ళిపోతాయి. అన్న అయితే ఇప్పుడైతే పార్సల్ పెడతారు. ఇంకైతే ఇక్కడైతే దోశలు అయితే ప్రిపేర్ అవుతానే ఉంటాయి, అందరైతే తింటానే ఉంటారు, అంత క్రేజ్ ఉంది. పిజ్జా కారం దోశ మాషాల్లా. కారం దోశ లొకేషన్ ఎక్కడో కాదు, మన కడపలో అయితే కోటిరెడ్డి సర్కిల్ నుంచి స్ట్రైట్ మీరు క్రిస్టియన్ లైన్ 7 రోడ్స్ పోయే రూట్ లో అయితే SR థియేటర్ అయితే ఉంటది, సాయిబాబా హాల్ కూడా అంటారు. దాని పక్కన అయితే పిజ్జా కారం దోశ అయితే ఉంటది. మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇదే లొకేషన్. మెయిన్ కారం దోశ అయితే ఇక్కడే పుట్టింది. వచ్చేదే టేస్ట్ చేసేది కామెంట్ చేయండి. సరే, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. నెక్స్ట్ వీడియో కలుద్దాం.